హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. స్పాండిలోసిస్ అంటే ఏంటి? స్పాండిలోసిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇందులో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఆయుర్వేదంలోని ట్రీట్మెంట్ గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు KSAC ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సాజీ డిసౌజా గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలున్నా 040234900102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. హలో సార్. హాయ్ సార్, ఇప్పుడు స్పాండిలోసిస్ అంటే ఏంటి? మెయిన్గా దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ ఏమో మన వెన్నుపూస ఎముకలు ఉంటుంది, మన తలకాయని సపోర్ట్ చేసిన స్కెల్టల్ సిస్టంలో వెన్నుపూస ఎముకలు, ఆ వెన్నుపూస ఎముకల్ని స్పాండిల్ అని అంటది. సో అక్కడ ఆర్థరైటిస్ వాదం రావడం, దానితో పాటు వెన్నుపూస ఎముకలకి ఆ గ్యాప్ తక్కువ రావడం కానీ ఎక్కువ అవడం కానీ జరగడం ఛాన్సెస్ ఉన్నాయి. మనం చేసిన కొన్ని కూర్చున్న విధానం కానీ మనం చేసిన కొన్ని వృత్తుల వల్ల. సో అలా అవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పేస్ తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ జరుగుతుంది. విత్ అట్ టైమ్స్ కొంచెం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డిస్క్, మధ్యలో డిస్క్ అని ఉంటుంది, ఆ డిస్క్ అటు ఇటు జరగడం జరుగుతుంది. సో ఈ సమస్యకి మనం స్పాండిలోసిస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మెడ ప్రాంతంలో వస్తే దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ స్పాండిలోసిస్, మధ్య భాగంలో వస్తే ఇట్ ఇస్ కాల్డ్ థొరాసిక్ ఆర్ డోర్సల్ స్పాండిలోసిస్, నడుము ప్రాంతంలో వస్తే ఇట్ ఇస్ కాల్డ్ లంబార్ స్పాండిలోసిస్. ఎందుకంటే వచ్చిన ఏరియా బట్టి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ తీసుకుంటే దాని సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తాయి మనకి? యాక్చువల్లీ ఏంటంటే మన ఒక మెయిన్ నది నుంచి మళ్ళీ ట్రిబ్యూటరీస్ చిన్న బ్రాంచెస్ పోయినట్టు తలకాయ నుంచి పెద్ద నరము మన వెన్నుపూస ఎముకల లోపల నుంచి వస్తుంది అనమాట కిందకి. మెడ ప్రాంతం నుంచి మొదలుపెట్టిన నరాలు మొత్తం చేయికి, ఛాతీకి, వీపుకి, తలకాయ వెన్ని భాగం పనికి వస్తుంది. సో ఇట్లా పనిచేసినప్పుడు మెడ దగ్గర ఏమన్నా కంప్రెషన్, ఆ వర్టిబ్రా మధ్యలో కంప్రెషన్ కానీ గ్యాప్ తగ్గిపోవడం కానీ లేదా ఎక్కువ అయిపోవడం వల్ల డిస్క్ బయటకి జారి పెద్ద నరం మీద పొడిస్తే అనుకోండి, ఆ నర్వ్ ఎక్కడెక్కడెక్కడ సప్లై చేస్తారో అక్కడ అన్నీ ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో మెడ ఫస్ట్ స్టిఫ్ అవ్వడం, గట్టిగా అవడం, మూవ్మెంట్ కొంచెం ఇబ్బందిగా రావడం, అక్కడ నుంచి మళ్ళీ పెయిన్ అని, మెడ నొప్పి పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం, తర్వాత ఏంటంటే అది భుజం వరకు రావడం, ఆ పెయిన్ ఒక స్టిఫ్నెస్, చెయ్యి పైకి లేపడము, కొంచెం మూమెంట్స్కి కొద్దిగా ఇబ్బందిగా రావడం, మళ్ళీ అక్కడ నుంచి ఆ నొప్పి మెల్లగా చేయికి లాగడం, చేయి వరకు రావడం. ఇది వచ్చిన తర్వాత ఇదేంటంటే తిమ్మిరి అనే ఒక ఫ్యాక్టర్ మొదలు పెడుతుంది. సో స్టిఫ్నెస్, మళ్ళీ పెయిన్, రేడియేటింగ్ పెయిన్, దెన్ నమ్నెస్, తిమ్మిరి రావడం. తిమ్మిరి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని సందర్భంలో స్పర్శ లేనిపోవడం, మన చేతులు పట్టు తగ్గిపోవడం అట్లా రావడం జరుగుతుంది. కొన్ని వేళల కంట్రోల్ మా చేతులు లేకుండా రావడం అనేది జరుగుతుంది. ఇవి కూడా అయిపోయినాక చివరికి మొత్తానికి చేయి పడిపోవడం జరుగుతుంది. అంటే ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే బోత్ హ్యాండ్స్? రెండుకి చేయి ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఎక్కడ బైలాటరల్ కంప్రెషన్, ఇప్పుడు కంప్రెషన్ ఇట్లా వచ్చి ఎక్కువ ఉంటుందంటే రెండు చేతులు పడుతుంది. ఇట్లా కంప్రెషన్ ఒకటి వచ్చిన తర్వాత ఒక సైడ్కి కొద్దిగా ఎక్కువ కంప్రెషన్ ఉంటుందంటే ఒక డిస్క్ ఆ సైడ్కి కొద్దిగా ఎక్కువ ఇది చేస్తుంటే ఒక చేయికి మాత్రం రావడం అనేది ఉంటుంది. మళ్ళీ అలాగే ఛాతీ భాగం చాలా నొప్పి, బరువు, ఒక్కొక్కసారి మనకి గుండెలో ఏమైనా ప్రాబ్లం ఉందా, కార్డియాక్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని కూడా మనకి డౌట్ వచ్చే విధంగా లక్షణాలు మారుతాయి. మళ్ళీ కొంచెం బీపీ రావడం, కళ్ళు తిరగడం రావడం, మన ఇది మామూలుగా అప్పుడప్పుడు విపరీతంగా తలపోటు రావడం, ఒక పెయిన్ అని ఉంటుంది, మనం ఒక స్కార్చింగ్ పెయిన్ అనే ఒకటి విధంగా ఉంటుంది, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, స్కార్చింగ్ పెయిన్ అనే ఒక విధంగా, థ్రాబింగ్ పెయిన్, మన తలకాయ లోపల ఇట్లా విపరీతంగా నొప్పి రావడం. అది సాధారణంగా ఏమవుతుందంటే మన గుండె ఇక్కడ ఉంది కదా, గుండె నుంచి రక్తం పైకి వెళ్ళినప్పుడు మెడ దగ్గర ఇట్లా ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల ఎక్కువ రక్తం తలకాయకి వెళ్ళడం ఛాన్సెస్ ఉండవు. అప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ నేచర్స్ కాల్, ప్రకృతి యొక్క కాల్ అనమాట. కొంచెం కళ్ళు తిరిగి ఇలా పడిపోవడం అనేది. సో పడిపోయినప్పుడు ఏమవుతుంది, గుండె తలకాయ ఒకటే లెవెల్ రావడం ఉంటుంది. సో అదే విధంగా ఇట్ ఈస్ ఒక బాడీ తల ఏదో ఒక మెకానిజం అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే మనకి తుమ్ములు, దగ్గు, జ్వరము ఇవన్నీ జబ్బులు కావు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఏదో మన బాడీలో ఫారెన్ బాడీ పోయి దాన్ని ఇరుక్కుపోయింది బాడీలో, దాన్ని బయట తోసేయడానికి ఉన్న బాడీది ఒక మెకానిజం అనమాట. రైట్, దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం సార్. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హైదరాబాద్ నుంచి ప్రమీల గారు. హలో ప్రమీల గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి, సార్తో మాట్లాడండి. నమస్తే. నొప్పి లేస్తుంది సార్, నాకు కాళ్ళు కిందకి వస్తున్నాయి. ఓకే,
ఇట్లా ఏంది తల కూడా నరాల నొప్పులు వస్తుంది, ఇట్లా గట్టిగా పట్టేసినట్టు ఉంటున్నాయి సార్. మెడ దగ్గరనమ్మా నడుము దగ్గరనా? నడుము దగ్గర నుంచి ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వారం రోజుల నుంచి తల కూడా నరాలు నొప్పులు వేస్తున్నాయి, ఇక్కడ కాళ్ళు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి ఇట్లా నరాలు లాగినట్టు. ఓకే ఓకే ఓకే. ఇది ఎందుకు బొక్క కూడా బాగా నొప్పి వేస్తుంది సార్. ఓకే. కింద జారి పడడం అట్లా ఏమైనా జరిగిందామా? ఏం లేదు సార్, మొన్న ఒక సంవత్సరం కింద యాక్సిడెంట్ అయింది, ఇక్కడ నొప్పి లేస్తుంది, ఇప్పుడు నడుము దగ్గర కొంచెం నొప్పి వస్తుంది సార్. ఇప్పుడు తిమిరు మంట అట్లాంటివి ఏమన్నా? తిమ్మిరి మంట వస్తుంది, ఒక్కొక్కసారి నడుము దగ్గర ఇట్లా పొగల్లాగా మంటలాగా వస్తుంది సార్. ఇప్పుడు మీరు ఒక్కసారి నా చేయి చూడమ్మా, నేను అది మీ ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. ఓకే. సో మన వెన్నుపూస ఎముకలు ఇలా ఉండాలి. ఓకే. నా ఇప్పుడు వేలు చూస్తున్నావు కదా, ఇట్లా ఉండాలి వెన్నుపూస ఒక్కొక్క ఎముకలు. ఈ మధ్యలో డిస్క్ అని ఉంటుంది, పక్కకి పెద్ద నరం పోవడం అని ఉంటుంది, తలకాయ నుంచి కిందకి. ఓకే. ఇట్లా ఉండాలి. సో ఇట్లా ఉండాల్సిన వెన్నుపూస ఎముకలు మీరు ఇప్పుడు మీకేమైందంటే మెడ ప్రాంతములు నడుము ప్రాంతములు ఇది ఇట్లా కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. ఎముకలు ఇట్లా కంప్రెస్ అవ్వడం వల్ల డిస్క్ బయటకి జారి పక్క పోయిన పెద్ద నరం మీద పొడుస్తుంది. అక్కడి నుంచి పోయిన నరాలు మొత్తం పట్టేసి గుంజినట్టు ఉంటుంది. అక్కడ తిమ్మిరు, లాగడము, మంట రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అది మెడ దగ్గర నుంచి జరిగింది కాబట్టి చేయి లాగడం, గుంజడం అట్లా అనిపించడం జరుగుతుంది మీకు. అదేవిధంగా నడుము ప్రాంతములు జరిగింది కాబట్టి కాలు లాగడం, గుంజడం, తిమ్మిరి పట్టడం అట్లా మీకు అనిపిస్తుంది. సో ఇక్కడ దీనికి ఏదో నొప్పి మాత్రలు మింగి తాత్కాలిక ఒక ఏమంటారు మనకు ఒక రిలీఫ్ అన్నది మనం చూసుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏంటి, ఆ వెన్నుపూస ఎముకలు కంప్రెస్ అవ్వడము, డిస్క్ బయటకు జారి పొడవడం. ఓకే. సో అక్కడ ఒక మెకానికల్ ప్రాబ్లం జరిగిందనమాట. అక్కడ కేవలం ఒక పెయిన్ కిల్లర్ తినడం వల్ల మనకి ఈ ప్రాబ్లం తక్కువ రాదు. ఆ కంప్రెస్ అయిన ఎముకల్ని మళ్ళీ దూరం చేసి జారిపోయిందంటే ఆ డిస్క్ని లోపల పెట్టి అది ఆ నరంని పెద్ద నరంలో జరిగిన ప్రెషర్ అనేది రిలీవ్ చేసి అక్కడి నుంచి పోయిన నరాలు ఫ్రీ చేస్తే మాత్రమే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అది మన హాస్పిటల్లో అదొక స్పెషాలిటీ అనమాట. దీనికి రకరకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. సర్జరీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, మళ్ళీ ఊరికే ఏదో పెయిన్ కిల్లర్ తీసుకోవడం అని ఉంటుంది, కొన్ని ఎక్సర్సైజ్ అనేది కొందరు చెప్తారు. కానీ దీనివల్ల ఏమీ శాశ్వత పరిష్కారం అనేది ఉండదు. యాక్చువల్లీ వేరే రిస్క్ లేకుండా మంచి పరిష్కారం ఉన్నది ఈ మన హాస్పిటల్లో జరిగిన ఒక ట్రీట్మెంట్ అనమాట. సో అది కూడా ఊరికే కాదమ్మా, మా హాస్పిటల్ ఒక ప్రత్యేకత ఏంటంటే ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్ ఉండాలి, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ ఉండాలి. సో ఏ డాక్టర్ మిమ్మల్ని ట్రీట్మెంట్ చేయనియండి, కానీ మీకు ట్రీట్మెంట్కి ముందు ఉన్న ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ట్రీట్మెంట్ తర్వాత ఉన్న ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ దానిలో ఆ తేడా కనపడాలి. అట్లా కనిపిస్తే మాత్రం దానికి ట్రీట్మెంట్ అంటది, రైట్ డైరెక్షన్ ఉన్న ట్రీట్మెంట్ అంటది. నథింగ్ టు వరీ అమ్మా, తప్పకుండా తగ్గిపోతుంది. రైట్ సార్. సర్వైకల్ స్పాండిలోసిస్లో హెడేక్, చాలా సివియర్ హెడేక్ ఉంటుంది, వర్టిగో ఉంటుంది అని చెప్తున్నారు కదా. సో ఈ రెండు సిమ్టమ్స్ అనేది మనకి మైగ్రేన్లో కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అలా అని పొరపాటు పడి నిర్లక్ష్యం చేసే అవకాశం ఏ మేరకు ఉంటుంది? దీనికి ఏమైనా తెలుస్తుందా తేడా, మనం కనిపెట్టగలుగుతామా? ఇప్పుడు మామూలుగా ఏంటంటే సైనసైటిస్ కూడా ఇవి అన్నిటికీ డిఫరెంట్ ఇది ఉంటుందమ్మా. ఒక థ్రాబింగ్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వచ్చేది సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న తలనొప్పిలో ఉంటుంది ఎక్కువ శాతం. మైగ్రేన్ ఈస్ నార్మలీ కాల్డ్ as unexplained headache. ఓకే. మనకి కారణం తెలియదు, దేని వల్ల నొప్పి వస్తుందని తెలియనప్పుడు అన్ని మైగ్రేన్ మీద నెట్టేస్తున్నాడు, అది మైగ్రేన్ దిక్కలి అని చెప్పడం జరుగుతుంది. సైనసైటిస్ అయితే సైనస్లన్నీ కఫము, బల్గము ఇవి అన్ని నిండి అది సైనస్ ఉబ్బి నరాల మీద ప్రెషర్ చేసుకొని తలనొప్పి రావడం అని ఉంటుంది. సో ఇవి అన్నీ రకరకాల ఇది ఉంటుంది. కొన్ని తలనొప్పులు ఎట్లా ఉంటుంది, మన ఉదయం అంత ఎక్కువ ఉండదు, సూర్యుడు ఇట్లా మెల్లగా రేస్ చేసి మరీ పీక్ అంటే మధ్యాహ్నం వరకు వచ్చినప్పుడు తల పగిలిపోయినట్టు నొప్పి రావడం అనేది ఉంటుంది. అది మళ్ళీ మెల్లగా తక్కువ సన్సెట్ వచ్చే వరకు అది తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇది ఒక్కొక్క సంగతి ఏంటంటే కొన్ని ఇంకొకటి సైకాలజికల్ ఇది కూడా ఉంటుంది. కొందరికి ఏంటంటే విపరీతంగా లైట్ చూస్తే తలనొప్పి వస్తుంది, గ్లేర్ లైట్ ఇట్లా కొడితే. కొందరికి విపరీతంగా సౌండ్ వినిపిస్తే విపరీతంగా తలపోటు వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ కండిషనల్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఇది. ఒక రాత్రి మంచిగా నిద్రపోలేదంటే కూడా తలనొప్పి వస్తుంది, అంతే కదా. మళ్ళీ హ్యాంగ్ ఓవర్ దిక్కెళ్ళి తలనొప్పిలు వస్తుంది. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ హెడేక్. సో ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చిన ఒక హెడేక్ ఏంటంటే
తలకాయలు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయినప్పుడు ఆ బ్లడ్ని ఇట్లా మళ్ళీ థ్రాబింగ్ లాగా బ్లడ్ని సక్ చేసే విధంగా ఉన్న ఒక విధంగా తలనొప్పి వస్తుంది. అది సర్వైకల్ స్పాండిలోసిస్ రావడం ఉంటుంది. అదేవిధంగా అక్కడ బీపీ కూడా కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉన్నాయి. సార్, ఇప్పుడు థొరాసిక్ ప్లేస్లో వచ్చేటువంటి ఆ స్పాండిలోసిస్, ఆ పెయిన్ ఎట్లా మనకి తెలుస్తుంది? అసలు ఎలాంటి వృత్తుల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ అమ్మ, థొరాసిక్ స్పాండిలోసిస్ ఈజ్ నాట్ దాట్ కామన్ బేసికలీ. కానీ అక్కడ ఏంటంటే ఎక్కువ శాతం అయితే మనకు కింద జారి పడడము, ఏదన్నా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో, లేదా మనకి పైనుంచి కింద పడడం, బిల్డింగ్ నుంచి కింద పడడం, చాలామంది చెట్ల నుంచి కింద పడడం, అట్లా కింద పడినప్పుడు అక్కడ ఎక్కువ శాతం కంప్రెషన్, ఫ్రాక్చర్ అవడం జరుగుతుంది. అక్కడ తర్వాత మళ్ళీ మనకి అసలు స్పర్శ లేదు, మూత్రం మోషన్స్ పోయేది తెలియడం లేదు, అసలు కదలడం లేదు, అట్లా అవుతుంది. మినిమల్ కంప్రెషన్ అని అయితే మొత్తం ఇట్లా చెస్ట్ ఈ మన పొట్ట దగ్గర మొత్తం బిసికిపోయినట్టు, పట్టేసినట్టు, ఒక విధంగా గుంజడం, ఒక టైట్నెస్, ఒక సివియర్నెస్ అనిపిస్తుంది. మామూలుగా చిన్న చిన్న కంప్రెషన్ అంటే ఎక్కువ శాతం మనకి మెడకి నడుముకే ఈ కంప్రెషన్ ఎక్కువ శాతం కనిపించేది థొరాసిక్ కన్నా. సో అట్లా ఒకవేళ థొరాసిక్ మాత్రం కంప్రెషన్ వస్తే వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటుంది దిస్ ఏరియా. ఎందుకంటే అంతే ఆ ఏరియా మాత్రం నరాలు సప్లై చేయడం అక్కడ నుంచి జరుగుతుంది కాబట్టి మొత్తం మన గాలి పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది, కొంచెం కడుపు ఎప్పుడు ఉబ్బినట్టు రావడము, ఇక్కడ మొత్తం టైటు, రిప్ కేజ్ అటు సైడు, ఇన్ని చాలా విపరీతంగా ఒక పట్టేసినట్టు ఒక ఫీలింగ్ రావడం అని ఉంటుంది. అది తప్ప మేజర్ కాంప్లికేషన్స్ రాదు. సో ఇది స్పాండిలోలిస్థెసిస్ రెండు ఒకే రకంగా ఉంటాయంటారా? లేదు. స్పాండిలోలిస్థెసిస్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, వెన్నుపూస ఎముకలు ఇట్లా కంప్రెస్ అవుతుంది, స్పాండిలోసిస్ లేదా గ్యాప్ ఎక్కువ అవడం అనేది. స్పాండిలోలిస్థెసిస్లో ఈ ఎముక పక్కకి జారడం జరుగుతుంది. ఇది కూడా అట్లాంటి కండిషన్స్లోనే జరుగుతుంది కదా, ఎక్కడి నుంచి పడిపోవడం, పడిపోయినప్పుడు పక్కకి జరగడం అనేది కంపల్సరీ లేదు కదా. పడిపోయినప్పుడు ఈ ఒక ఎముక బెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ అని అట్లా కమిలిపోయి ఫ్రాక్చర్ అవడం జరుగుతుంది. అదే జరుగుతుంది. లేదా ఒక ఎముకలు జస్ట్ అట్లాగే ఫ్రాక్చర్ అవడం జరుగుతుంది, డిస్ప్లేస్మెంట్ లేకుండా. సో అది పక్కకి జారాలని లేదు. ఎముక పక్కకి జారితే మాత్రమే సబ్లక్సేషన్ అని, స్పాండిలోలిస్థెసిస్ అని అక్కడ మళ్ళీ ఫ్రాక్చర్ లాంటి ఆ బోన్ది పార్స్ డిఫెక్ట్ అనేది రావడం వల్ల దానికి స్పాండిలోలైసిస్ అని అట్లా రకరకాలు రావడం జరుగుతుంది. సో అది చాలా వరకు థొరాసిక్ స్పాండిలోసిస్లో కాదు. సో అక్కడ జస్ట్ కంప్రెషను, డిస్క్ బల్జెస్ మాత్రమే జరుగుతుంది. రైట్ అండి, కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. గుడివాడ నుంచి మాధవి గారు. హలో మాధవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అది 1 year బ్యాక్ మామూలుగా బాగా హెడేక్ వస్తూ ఉంటే డాక్టర్ గారికి చూపించాను సార్, న్యూరాలజిస్ట్ కి. చూపిస్తే అది మన ఇప్పుడు C5, C6 ఏరియాలో కొంచెం బల్జ్ ఉందండి లైట్ గా అని చెప్పారు. ఓకే. దానికి ఫేషియల్ పెయిన్ కూడా వస్తుందా సార్? అంటే మామూలుగా గ్యాబాపిన్ అవి రాశారు. ఒక కన్ను లాగడం, ముక్కు దగ్గర నుంచి వెనక్కి, మళ్ళా అదే C5, C6 ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి మళ్ళా కిందకి వెన్నుపూస అదే లైన్ లో. లేదమ్మా, లేదు. ఇప్పుడు C5, C6 కంప్రెషన్ దగ్గర ఫేస్లో నరాలు లాగడం, కన్ను దగ్గర లాగడం అట్లాంటిది ఏం జరగదు. అది ఫేషియల్ నర్వ్ మీద ఉన్న ఒక ఇబ్బంది. అది తలకాయ లోపల జరగాలి. తలకాయ లోపల ఒక విషయం. ఇప్పుడు సింపుల్ సైనసైటిస్ దగ్గర కూడా మీరు చెప్పిన లక్షణాలు రావచ్చు. ఫేస్లో ఇట్లా కొట్టుకోవడం కానీ, ఇట్లా లాగడం కానీ, అప్పుడప్పుడు కొంచెం స్పర్శ లేకుండా కావడం కానీ, కన్నుది ఇట్లా గుంజడం, ఇది కన్నునీరు కంటిన్యూస్గా కారడం, లేదా ఒక విధంగా ఫేస్లో మొత్తం మసిల్స్లో స్పాసం రావడం, అది సైనసైటిస్లు కూడా రావచ్చు. మరీ టూ మచ్ కొంచెం మైస్థీనియా గ్రేవిస్ అని వేరొక కండిషన్ ఉంటుంది. అది ఫేషియల్ ప్యాలిసీ వచ్చే ఒక కండిషన్, ఫేషియల్ పారాలిసిస్ వచ్చిన ఒక కండిషన్లో అలా రావడం జరుగుతుంది. ఫేషియల్ నర్వ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తుంది. ఇంకొకటి ట్రైజెమల్ న్యూరాలజీ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో కూడా ఆ ఫేషియల్ మసిల్ ట్విచ్చింగ్ ఇట్లాంటి లక్షణాలు, పళ్ళు దగ్గర విపరీతంగా నొప్పి, ఆ ఇదిలో తట్టుకోలేని పెయిన్ ఇవి అని రావడం అనేది ఉంటుంది. C6లో వస్తే సాధారణంగా ఈ మన చెస్ట్ దగ్గర పెయిన్ రావడము, చేయి లాగడము, షోల్డర్ భుజం దగ్గర రావడము, చేయి మొత్తం ఇది తిమ్మిరి రావడం, ఇట్లాంటి లక్షణాలే కనిపిస్తుంది. సో యు ఆర్ హ్యావింగ్ ఎ క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ఐ థింక్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఫర్ షూర్. ప్లస్ ఏంటంటే
సైనసైటిస్ ఉండొచ్చమ్మా, ప్రొవైడెడ్ దర్ ఇస్ నో ఒక బ్రెయిన్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకుంటే బ్రెయిన్లో ఉన్న ఏమైనా ప్రాబ్లం ఉంటుందన్నది లేదని మనకు రూల్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఇదేంటమ్మా, I was the first one to be honored to bring in evidence based Ayurveda. సో ఇప్పుడు ఆయుర్వేద చెట్టు వైద్యం, నాటు వైద్యం, కంట్రీ వైద్యం, అమ్మమ్మ వైద్యం అని ఒక కాన్సెప్ట్ నుంచి అన్నీ మారిపోయి సైంటిఫికలీ వ్యాలిడేటెడ్ ట్రీట్మెంట్ సిస్టమ్ లాగా తీసుకురావడం అనేది నా ద్వారా కుదిరింది అనేది ఒక గొప్ప విషయం అమ్మా. అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సో మనం ట్రీట్మెంట్కి ముందు డయాగ్నోసిస్ ఉంటుంది, ట్రీట్మెంట్ తర్వాత డయాగ్నోసిస్ ఉంటుంది. సో దేని దిక్కెళ్ళి పేషెంట్ బాధ పెడుతున్నారు అది అనేది మనకు కరెక్ట్గా తెలియడం అనేది ఉంటుంది. ఎందుకంటే నా పేషెంట్స్ ఆర్ నాట్ గిన్నీ పిగ్స్, గిన్నీ పందిలు కాదు. గిన్నీ పంది అంటే తెలుసా మీకు, మనం మెడిసిన్ చదువుతున్నప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తారు. ఈ మెడిసిన్ పనిచేస్తుందా లేదా, దీనికైనా ఎఫెక్టివ్ ఉన్న మెడిసిన్ తయారు చేసినప్పుడు ఇది పనిచేస్తుందా లేదా అని మన గిన్ని పందిలకు, పందికొక్కలకి ట్రయల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ట్రయల్ చేసి దాని రియాక్షన్స్ బట్టి మనం మెడిసిన్స్ తయారు చేయడం జరుగుతుంది, లేదా మెడిసిన్స్ మళ్ళీ చేంజెస్ ఆల్టరేషన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది నా పేషెంట్స్ గిన్ని పందిలు కావు. సో ఐ నెవర్ గివ్ ఎనీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఆర్ ట్రై ఎనీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఆన్ మై పేషెంట్స్. ఇది తీసుకుపోయి వాడండి, ఇది ఇంట్లో తగ్గలేకపోతే నేను ఇంకొకటి చేస్తాను, అది తగ్గలేకపోతే ఇంకొకటి చేస్తాను, అట్లా ఉండదు. ఇక్కడ ఫస్ట్ డయాగ్నోసిస్, ప్రాపర్ పిన్ పాయింట్ డయాగ్నోసిస్. ఆ డయాగ్నోసిస్లో ఫలానా కారణంతోనే మీకు ఈ నొప్పి వచ్చింది అనేది పక్కా పగడబందీగా వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్. అప్పుడు ఏమవుతుందంటమ్మా, ట్రీట్మెంట్ విల్ బి ఎ షూర్ షార్ట్ సక్సెస్. సో అట్లా పోవడం అనే ఒక కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ అనమాట. సో నథింగ్ టు వరీ. ఐ డోంట్ థింక్ మీకు పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపించలేదమ్మా. తప్పకుండా తగ్గిపోతుందండి, నథింగ్ టు వరీ. రైట్ సార్. సో కమింగ్ టు లుంబార్ స్పాండిలోసిస్, సో ఏ ఏరియా అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ఉంటాయి ఇందులో కాంప్లికేషన్స్? లంబార్ అంటమ్మా L1, L2, L3, L4, L5, S1 లంబోసాక్రల్ కూడా ఉంటుంది. సో ఈ ఏరియాలో వస్తుంది. అప్పుడు L1, L2 వర్టిబ్రాస్, L2, L3 ఆర్ మల్టిపుల్స్ L2, L3, L4, L5, S1 ఇట్లా అన్ని వెర్టిబ్రాస్ మధ్యలో కూడా రావడం అనేది ఉంటుంది. నేను ముందు చెప్పినట్టు ఈ ఎముకలు ఇట్లా కంప్రెస్ అవ్వడం, డిస్క్ బయటకి జారి పెద్ద నరం మీద పొడవడం, ఇది కామన్గా మన లంబార్ స్పాండిలోసిస్ అని అంటుంది. సో అట్లా రావడం వల్ల ఏమవుతుందండి, మన మూత్రం మోషన్ పోయిన చోట కూడా కొంచెం ఇబ్బందులు రావడం, అదేవిధంగా కాలు లాగడం, గుంజడం, తిమిరి పట్టడం, ఒక కాలు తీసుకొని ఇది వేరే ఎవరిదో కాలు తీసుకొని మనం నడిచినట్టు ఒక ఫీలింగ్ రావడం, మనకి సరిగా గెయిట్, బ్యాలెన్సింగ్, వాకింగ్ స్టైల్ మొత్తానికి మారడం, ఇవి అన్నీ రావడం జరుగుతుంది. సో అది అంటే ఇది ఇక్కడ జరిగేది ఏంటంటే అమ్మా, ఈ నరాలు ఏదన్నా ఎఫెక్ట్ అయితే అక్కడ జరిగేది ఏంటంటే చేయి కాళ్ళు పోయిన నరాలది మొత్తం ఎఫెక్ట్, స్పర్శకి సంబంధించినది కానీ మూమెంట్కి సంబంధించినది కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి పోలేదంటే ఖచ్చితంగా పక్షవాదం వస్తుంది, పారాలిసిస్ వస్తుంది. ఆ పక్షవాదం ఏంటంటే ఒక్క చెయ్యి ఒక్క కాలు పడిపోయేది కాదు, అది రెండు కాలు పడిపోవడం అనేది ఉంటుంది. సో నడుముకి మాత్రం వచ్చింది 2 కాలు పడిపోవడం జరుగుతుంది, మెడకి మాత్రం వచ్చిందంటే అది రెండు చెయ్యి ఈవెన్ 2 కాలు కూడా పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు థొరాసిక్ వస్తుందంటే ఇక్కడ నుంచి అస్సలు స్పర్శ లేకుండా అవుతుంది. ఇక్కడ పైన కంప్లీట్ పర్వాలేదు, ఏమీ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఈ భాగం నుంచి కిందకి ఎక్కడ మన ఇప్పుడు కింద పడి యాక్సిడెంట్ అయిందని అంటున్నాం కదా, అట్లా ప్రాబ్లం జరిగినప్పుడు ఎక్కడ ఫ్రాక్చర్ ఎక్కడ ప్రాబ్లం జరిగింది ఆ ఏరియా నుంచి మళ్ళీ స్పర్శ లేకుండా అవుతుంది, పైకి అన్నీ బాగానే ఉంటుంది. సో ఇది ఏ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి దానికి ఇది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లంబార్ ఏరియా నుంచి ఎఫెక్ట్ అయిందంటే ఒబ్వియస్లీ ఇట్ ఎఫెక్ట్స్ ఓన్లీ ద లెగ్స్. ఇప్పుడు అందుకే మనకి ఇప్పుడు హెర్నియా లేదా అంబ్లికల్ హెర్నియా కానీ మన ఈ భాగం కింద ఉన్న సర్జరీస్, అపెండిసైటిస్ కానివ్వండి, అట్లాంటి సర్జరీస్ చేసినప్పుడు వాళ్ళు సిసేరియన్ చేయడం కానివ్వండి, నడుముకు మత్తి ఇవ్వడం కారణం అంతే. ఎందుకంటే నడుము నుంచి కింద ఉన్న నరాలకి మత్తిస్తే సరిపోతున్నట్టు. సో అట్లా అక్కడ నుంచి ఉన్న నర్వ్ సప్లై పోయేది ఈ ప్రాంతంలో అనమాట. ఇప్పుడు మోకాళ్ళు ఆపరేషన్ అనుకోండి, మొత్తానికి మత్తివ్వడం అవసరం లేదు, నడుముకే మత్తిస్తారు. ఓకే, అట్లా. సో నడుముకు పూసలు నడుము ప్రాంతంలో జరిగిన ప్రాబ్లం దగ్గరికి లోవర్ ఎక్స్ట్రిమిటీస్ పడిపోవడం అనేది జరుగుతుంది. స్పైనల్ స్టెనోసిస్ అంటే ఏంటి? అది ఏంటంటే స్పైనల్ కెనాల్ స్టెనోసిస్. అక్కడ ఏంటంటే మనకి ఈ స్పైనల్ కార్డ్ పోయిన ఒక హోల్ లాగా ఇదిలో ఉంటుందన్నమాట వెర్టిబ్రల్ లోపల. ఇవి చిన్నగా గట్టిగా అయిపోతుంది. అంటే స్పైనల్ కెనాల్, స్పైనల్ కార్డ్ అని ఆ వెన్ని పాము అంటాం కదా మనం, అది దానికి పోయిన ఆ హోల్ అన్నది, ఆ రంధ్రం అన్నది మెల్లగా క్లోజ్ అయి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్టెనోసిస్.
స్పైనల్ కెనాల్ స్టెనోసిస్. అది వేరే రకరకాలు, ఇప్పుడు డిస్క్ వచ్చి అట్లా చేసుకోవచ్చు, లేదా అక్కడ ఆర్థరైటిస్, అక్కడ ఏదన్నా బోన్కి డీజనరేటివ్ ఇది వచ్చి అట్లా అవ్వచ్చు, లేదా అక్కడ ఏదైనా ఇంజురీ జరిగి అట్లా అవ్వచ్చు. దర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ ఇట్. అది కూడా చాలా మంది వైద్యంతో పాటుగా ఎక్సర్సైజ్ మెయిన్ చెప్తారు కదా, సో నార్మల్గా ఎక్సర్సైజ్ తోటి అది హీల్ అవడానికి ఛాన్సెస్ అసలు ఉంటుందా? ఏం లేదమ్మా. అందుకే నేను ఏంటంటే పేషెంట్స్ని దయచేసి చీకట్లు పెట్టకూడదమ్మా. నేను నా ఒక రిక్వెస్ట్ టు ఆల్ ద డాక్టర్ ఫ్రెటర్నిటీ ఇన్ దిస్ డాక్టర్ కమ్యూనిటీ ఏంటంటే, దయచేసి మీకు ఏం లేదు ఏం లేదు ఏం లేదు అని చెప్పడంలో పేషెంట్కి కొంచెం ధైర్యం ఇవ్వడం, ఇది నాకు అర్థమవుతుంది. కానీ పేషెంట్ని చీకట్లు పెడుతున్నారు. ఏం లేదు అని చెప్పడం ఒకటి, ఒక పెద్ద లిస్టు మెడిసిన్స్ రాసి ఇవ్వడం జరుగుతుంది. ఏం లేదంటే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి పంపాలి కదా, ప్రిస్క్రిప్షన్ ఎందుకు, మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఇవ్వాలి? సో అక్కడ ప్రాబ్లం ఉంటుందంటే పేషెంట్స్తో డిస్కస్ చేయాలి. ఓకే, ఏ ప్రాబ్లము పేషెంట్స్కి ఉంటుందంటే పేషెంట్కి అది అర్థమైందంటే సగం జబ్బు అక్కడే తగ్గిపోయినట్టమ్మా. సో దట్ ఈస్ హౌ వీ డీల్ విత్ ద పేషెంట్. కన్సల్టేషన్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ ద ట్రీట్మెంట్ ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. అక్కడ నేను చాలాసార్లు చెప్పాను, ఈ 5 ఫింగర్స్ లాగా ఉండదన్నమాట. ఈ చిన్న ఫింగర్ ఏంటంటే నేనే డాక్టరు, మళ్ళీ నెక్స్ట్ ఫింగర్ ఏంటంటే నేను ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్, ఈ పెద్ద ఫింగర్ ఏంటంటే నా పేషెంట్, ఈ పాయింటర్ ఫింగర్ ఏంటంటే నా పేషెంట్స్ది చుట్టాలు, స్పౌసెస్ ఆర్ దే పేరెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ థంబ్ రూల్ ఏంటంటే దేవుడు. సో ఈ 5 ఫింగర్స్ కలిసి ఉండే ఖచ్చితంగా సక్సెస్ ఈస్ అట్ అవర్ డోర్ స్టెప్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పాండిలోసిస్ దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.